Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు వాయిద్యములు వాయించుచు కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో చెప్పిన సాక్ష్య భాగములోను మీరు మహిమ పొందిన దేవుడవై ఉన్నావు, అర్పణలోను మహిమ తెచ్చుకున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము నాయన. ఈ ఘడియ వాక్యం ఇవ్వండి నాయన. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి నాయన. నీ వాక్యం ద్వారా నేడు మీరు మమ్మల్ని పోషించండి ప్రభువా. నీ వాక్యమనే బల్ల చుట్టూ మేం పోగై ఉన్నాము ప్రభువా. అయ్యా, ఆ రోజు సొలొమోను బల్ల చుట్టూరా ఏ విధముగా ఏర్పరచబడిన వారు, ఎన్నిక కాబడిన వారు ఆహారం భుజించటానికి ఎలాగా పోగు చేయబడి ఉన్నారో ప్రభువా, అటు రీతిగా ప్రభువా సొలొమోను కంటే గొప్పవాడిక్కడున్నాడయ్యా. ఆ యేసుక్రీస్తు బల్ల చుట్టూరా ప్రభువా ఆ వాక్యాన్ని భుజించటానికి ప్రభువా ఎన్నిక కాబడిన వారు ప్రభువా, ఏర్పాటులో ఉన్నవారు ప్రభువా ఇక్కడ పోగై ఉండగా ప్రభువా మీరే నీ వాక్యాన్ని విరచి ప్రభువా నీ ప్రియ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నామయ్యా.
అయ్యా మీరే నీ ప్రియ బిడ్డలను పోషించమని అడుగుచున్నామయ్యా. గడియ వాక్యం ద్వారా పోషించండి నాయన. వర్తమానంలో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూచులాగా సహాయములు దయచేయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం ఇవ్వండి అయ్యా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా. మీరే మా అందరితో మాట్లాడమని అయ్యా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి. ఇస్సాకు వాళ్ళ ఫాదర్ ఎఫ్రాయిమును దర్శించండి, స్వస్థపరచండి నాయన. నీ ఆదరణ అక్కడికి వెళ్ళునుగాక ప్రభువా. ఇప్పుడు ఆ ప్రియబిడ్డను దర్శించండి ప్రభువా, ముట్టండి ప్రభువా. తనకున్న ప్రతి పరిస్థితిని చక్కపరచండి ప్రభువా. యా బలిష్ఠుడైన దూత ఆ క్రీస్తు నాయన శీఘ్రముగా బిడ్డ దగ్గరికి వెళ్ళి స్వస్థపరచును గాక ప్రభువా. అయ్యా నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. కేవలము మేము వేడుకుంటున్నామయ్యా, విధేయులై వేడుకుంటున్నామయ్యా. నువ్వు ఒక్కడవే స్వస్థపరచగల దేవుడవై ఉన్నావు. నీ కృప దయచేయి నాయన. నీ ప్రియ బిడ్డను దర్శించండి అయ్యా. అయ్యా తనకి నాయన ఎటువంటి సూసైడ్లు గాని అయ్యా నేను ఉండనని చెబుతున్నాడు నాయన. అలాంటి ఏ కార్యాలు కూడా తన మనసులోనికి రానియకుండా ఓ నాయన ఆ బిడ్డను దర్శించి ముట్టి ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ కుటుంబానికి వెలుగుగా, ఆ కుటుంబానికి తండ్రిగా, ఆ కుటుంబానికి జీవాధిపతిగా, కాపరిగా మీరే అక్కడ నుండి అయ్యా కార్యం జరిగించమని అడుగుచున్నాము ప్రభువా. స్వస్థపరిచి నీ కృపా కుటుంబానికి తోడుగా ఉంచమని, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి విడిపించమని, మీరు కార్యం జరిగించమని, నీ కృప తోడుగా ఉంచమని అయ్యా. వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. అయ్యా ప్రతి అవసరత తీర్చండి అయ్యా, ప్రతి అక్కర తీర్చండి అయ్యా. ప్రతి కుటుంబంలో నీ స్వరము వినబడును కాకయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబాల్లో సంచరించును గాక. నీ కృప దయచేయండి నాయన. నీ వెలుగు ఆ కుటుంబాల్లో ఉండును గాక. నీ ప్రత్యక్షత ఆ కుటుంబాల్లో ఉండును గాక. సమాధానకర్త అయిన దేవుడు ఆ కుటుంబాల్లో ఉండును గాక. నీ కృప దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి నాయన. అయ్యా నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు విడిపించండి ప్రభువా. కుటుంబాల్లో కలతలు ఉన్నవారు కుటుంబ కలతలు తీసివేయండి ప్రభువా. గొప్ప కార్యము జరిగించమని అయ్యా నిన్నే మా మధ్యకి ఆహ్వానిస్తూ ఉండగా నీ కృప మా అందరికి తోడుగా ఉంచమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారికి ఉన్న ప్రతి అవసరతలన్నీ తీర్చమని, మరి ముఖ్యముగా ఎత్తబడే విశ్వాసం ఇవ్వండి నాయన. అయ్యా అవతల గట్టుకు మేము వెళ్ళాలని ఆశించుచున్నాము, శరీర మార్పు పొందుకోవాలని ఆశించుచున్నాము. దైవ ప్రత్యక్షత పొందుకొని మా జీవితాలు ఎత్తబాటులో ఉండును గాక. మీకే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ప్రతి వ్యక్తిని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్లాడ్ దేవుడికి మహిమ కలుగునుగాక. మరి పోయిన వారం మనం దానియేలునకు గాబ్రియల్ యొక్క సూచనలు 150వ పారా 149 దాకా చూసుకున్నాము. 150 నుండి చూద్దాం. హల్లెలూయా.
మరి ఈ వారము అయితే లేకపోతే నెక్స్ట్ వారంతో ఇది కంప్లీట్ కాబోతా ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మనం వాక్యం పట్ల ఆనందిద్దాం, సంతోషిద్దాం. హల్లెలూయా. వేదనలు దుఃఖములు అన్నీ వెళ్ళిపోవును గాక. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చుచున్నారు. హల్లెలూయా. ఆల్రైట్, వారి స్వదేశానికి వెళ్ళిపోయి ఉన్నారు, ఇంకా వెళ్తానే ఉన్నారు. ఇజ్రాయేలు దీనిని నేను చెప్పుచున్నాను. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇది టేబుల్లో ఎత్తబడలేదని, రికార్డు చేయబడలేదని నేను ఊహించుచున్నాను. దీనిని నేను చెప్పనిమ్ము. ఇజ్రాయేలు ఒక దేశముగా, ఒక స్వతంత్ర దేశముగా, హల్లెలూయా, అయిన ఆ వేళలోనే ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు ఒక స్వతంత్ర దేశముగా ఎప్పుడైతే అయ్యారో, అదే సమయములో, అదే వేళలో దేవుడు కదిలాడటం ప్రారంభించాడు. ఏంటి పాస్టర్ గారు దానికి దీనికి లింకు? వారు స్వదేశానికి వెళ్ళటానికి, దేవుడు కదిలాడటానికి లింక్ ఏమిటి? హల్లెలూయా. ఇక్కడ ఏదో ఒక అద్భుతమైన మర్మాన్ని ప్రవక్త తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకుంటున్నారనుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూడండి, లూకా అనుకుంటా 3వ అధ్యాయమా అమ్మ, ఒకసారి చూడమ్మది. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి దేవుడు వాక్యము 3:1 తిబేరి కైసరు వేలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఒక సర్టెన్ ప్లేస్, సర్టెన్ పీరియడ్, సర్టెన్ టైం ఉందా దేవుడు వాక్యం రావటానికి? హల్లెలూయా. మరి అదే విధముగా అన్యజనుల సంఘము ఎత్తబడే ముందు అన్యజనుల సంఘానికి వర్తమానము ఇవ్వటానికి ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ కూడా ఏదో ఒక కార్యం జరగబోతుందా? ఏంటి ఆ కార్యం అంటే, అంజూరపు చెట్టు లేతదై చిగిరించటం. అంజూరపు చెట్టు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. వారు స్వదేశముగా కూడుకున్న అదే టైంలో దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, సువార్తతో, వర్తమానముతో ప్రవక్తని దేవుడు పంపిస్తున్నాడు అదే టైంలో. ఏ టైము? ఇజ్రాయేల్ ప్రజలు వారు స్వదేశముగా కూడిన టైము. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా? ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఈ పేర జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇది టేబుల్లో ఎత్తబడలేదని, రికార్డు చేయబడలేదని నేను ఊహించుచున్నాను. నేను దీనిని చెప్పనిమ్ము అంటున్నాడు ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఒక దేశముగా, ఒక స్వతంత్ర దేశముగా అయిన ఆ వేళలో, ఎప్పుడైతే వాళ్ళు చల్లా చెదురై వారి స్వతంత్ర దేశానిగా వెళుచున్నారో ఆ వేళలో నేనెల్లప్పుడూ నమ్ముదును. ఎందుకనగా ఇక్కడ ఉన్న నా జనుల ముందు, ఎవరి జనులు? నా జనులంటే
ఆ ప్రవక్త యొక్క జనులు, ప్రవక్త యొక్క జనుల ఎవరై ఉన్నారు? అన్య జనుల్లో ఉన్న సంఘమై ఉన్నది. నా జనుల ముందు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడున్న నా జనుల ముందు అక్కడే ఏదో కార్యమున్నది. హల్లెలూయా. ఆ కార్యాన్నే మీరు పట్టుకోవాలి. ఏంటి ఆ కార్యం? అక్కడే ఏదో కార్యం ఉన్నది. నేను చనిపోక మునుపు ఇజ్రాయెల్కి తిరిగి దేవుని యొద్దకు నడిపించు బాధ్యత నాకున్నది. ఏ ఇజ్రాయెల్ని? భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ కాదు. హల్లెలూయా. మన కాల ప్రవక్త భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ని నడిపించటానికి రాలేదు. మన కాల ప్రవక్త ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్గా పిలువబడుతున్న మనలని దేవుని యొద్దకు నడిపించడానికి ఒక వర్తమానముతో ఈ కాల ప్రవక్త వచ్చి ఉన్నాడు. ఈ పేర జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఈ పేర ఎవరు మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా పట్టుకోండి. 150వ పేర. ఎంతమందికి తెలుసు? 50 విడుదల, సునాదం. ఓ ఇప్పుడు 150వ పేరాల్లో ఇక్కడ అన్యజనుల యొక్క సునాదం వినబడతా ఉన్నదా? అన్యజనులకి ఒక బోర వచ్చి ఉన్నదా? విడుదల బోర వచ్చి ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పేరాలు కూడా ఇంపార్టెంటే పాస్టర్ గారు, ఇంపార్టెంటే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూద్దాం. మీరు ఇక్కడే ఉన్నారా? నేను చనిపోక మునుపు ఇజ్రాయెల్కి తిరిగి దేవుని యొద్దకు నడిపించు బాధ్యత నాకున్నది. ఎందుకనగా అప్పుడు ఆ గడియలోనే, ఏ గడియలో? వాళ్ళు ఎప్పుడైతే దేశముగా కూడి ఉన్నారో ఆ గడియలోనే, ఇక్కడ ఏమన్నాడు చూడు, పాన్ అమెరికన్ ప్లేన్ విమానము ద్వారా ఇజ్రాయేలు 2000 సంవత్సరాలుగా చెదరగొట్టబడిన పిదప మొట్టమొదటిసారిగా ఇజ్రాయేల్ ప్రజలు ఒక దేశముగా చాటింపబడిన ఆ వేళలో, ప్రైజ్ ది లార్డ్, అదే వేళలో ఒక జనులు కాదు, సరిగ్గా అదే సమయములో, ఖచ్చితముగా అదే గడియలో దేవుని యొక్క దూత దిగొచ్చి దూరములో ఉన్న అక్కడ నన్ను కలుసుకొని మరియు వర్తమానముతో, సువార్తతో నన్ను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. అంజూరపు చెట్టు లేతదై చిగిరించటానికి, ప్రవక్త దగ్గరికి దేవుని దూత రావటానికి లింక్ ఉన్నదా? ఉన్నదా? వర్తమానముతో ప్రభు దూత ప్రవక్త దగ్గరికి వచ్చి వర్తమానం ఇచ్చి పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్గా పిలువబడుతున్న అన్ని జనుల దగ్గరికి. దేని కొరకు? ఎత్తబాటుకి తీసుకెళ్ళడానికి. విడుదల బోరై ఉన్నది, అది సునాదల బోరై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఇది ఈ విషయాలు చూస్తున్నారా? అక్కడ నన్ను ఆ ప్రభువు దూత, దేవుని యొక్క దూత దూరంలో అక్కడ నన్ను కలుసుకొని మరియు సువార్తతో, అంటే వర్తమానముతో నన్ను పంపించాడు. అదే కార్యం మే 7వ తారీఖు 1946వ సంవత్సరం ప్రభుదూత ప్రవక్తని పంపిస్తా ఉన్నాడు వర్తమానముతో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇజ్రాయేలు చెదరగొట్టబడి 2000 సంవత్సరాల పిదప వారి స్వదేశానికి ఎప్పుడైతే చేరారో, ఒక దేశముగా అయిన అదే వేళలో ప్రవక్తను దేవుని దూత సంధించి ఆయనను సువార్త సేవకు పంపెను. ప్రైజ్ ది లార్డ్. సువార్త సేవకి పంపెను. నేను
తెలుసుకొనవలసినదిగా నాకు ఇవ్వబడిన ఇంకొక కార్యం ఏంటయ్యా? ఇంకొక కార్యం, ప్రవక్తకి ఇవ్వబడిన ఇంకొక కార్యం, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు త్రిప్పుట, మరియు తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు త్రిప్పుట. అది వర్తమానం. మీరు చూస్తున్నారా? మలాకి 4. హల్లెలూయా. మలాకి 4 యొక్క వర్తమానం ఏంటి? పిల్లల యొక్క విశ్వాసాన్ని తండ్రుల తట్టుకి త్రిప్పుట. మలాకి 3 కాదండి, గమనించండి. మలాకి 4. మలాకి 3 అనేది మొదటి రాకడ, మలాకి 4 అనేది రెండవ రాకడ. మలాకి గ్రంథం 3వ అధ్యాయము మొదటి రాకడకు సంబంధించింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయము రెండవ రాకడకు సంబంధించిందా? అవును, రెండవ రాకడకు సంబంధించినది. మొదటి రాకడలో ఏలియా వచ్చాడు, రెండవ రాకడలో ఏలియా వచ్చాడు. మొదటి రాకడలో ఫలానా వ్యక్తి, ఇక్కడే మనం చదివాం కదా, లూకా 3:1 చదివాం కదా, ఫలానా యొక్క ఏ వ్యక్తి యొక్క ఏలుబడినందు దేవుడు వాక్యము ప్రవక్త అయిన యోహాను యొద్దకు వచ్చింది, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చినది. అదే విధముగా వారు కూడా ఎప్పుడైతే స్వదేశానికి వెళ్ళి ఉన్నారో అదే సమయంలో దేవుని వాక్యము బలకాల ప్రవక్త అయిన రెండవ రాకడికి ముందుగా పంపించబడిన ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రనాన్ గారి దగ్గరికి వచ్చినది. తన దూత వర్తమానం ఇచ్చి పంపిస్తున్నాడు దేవుడు. పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చూద్దామా? 152వ పేర ఇంకొక కార్యం ఉన్నది. హల్లెలూయా. నా కుమారుడు బిల్లీ మరియు నేను మరియు సహోదరుడు ఎర్న్ బాక్స్టర్ పాలస్తీనాకు పోవుచుంటిమి. అదేనా? పాలస్తీనా అంటే మీకు తెలుసు కదా, యెరూషలేం. వీళ్ళు పాలస్తీనాకు వెళుచున్నారు. మనకాల ప్రవక్త కుమారుడు బిల్లీ, అదే విధముగా ఎర్న్ బాక్స్టర్, వీళ్ళు పాలస్తీనాకు పోవచ్చుంటిమి. ఆ యూదులు ఆ కూటాలు చూచిన పిదప, హల్లెలూయా, అంటే ప్రవక్త ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? మొదటి రాకడలో యూదుల దగ్గర ఏం చూపబడినది? మెస్సియా సూచన. అవునా? అబ్రహాం దగ్గర మెస్సియా సూచన కనబడిచాడా? అదే సూచన అబ్రహాం యొక్క సహజ సంతానమైన భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ దగ్గర మొదటి రాకడలో మెస్సియా సూచన కనబరిచాడా? అదే సమరయుల దగ్గర కూడా మెస్సియా సూచన కనబరిచాడా? అదే అన్యజనులైన మన దగ్గర కూడా మెస్సియా సూచన కనబరిచాడా? అన్ని జనుల సంఘం ఎత్తబడే ముందు మెస్సియా సూచన కనపరచబడుతుంది. జరిగినదా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా జరగలేదా? జరిగినదని నమ్ముచున్న ఆ గుంపు జనుల్లో నేను కూడా ఒకడిని. హల్లెలూయా. మెస్సియా సూచన అన్ని జనులకు కనపరచబడినదని. హల్లెలూయా. మెస్సియా సూచన, మెస్సియా రాకుండా ఎలా కనపరచబడుతుందయ్యా అని మీరు నన్ను అడగచ్చు. మెస్సియా వచ్చాడు. మెస్సియా శరీరంలోకి వచ్చాడు, కాల ప్రవక్తలోకి వచ్చాడు. అన్య జనులకు మెస్సియా సూచన కనపరిచాడు. అదే మెస్సియా సూచన ఇజ్రాయెల్ యూదులకు కూడా కనపరచటానికి. ఎందుకు పాస్టర్ గారు? మొదటి రాకడలో ఆల్ రైట్ యూదులకి మెస్సియా సూచన కనపరచబడినదిగా. యూదులను దేవుడే కావాలని మొదటి రాకడలో గుడ్డివారిగా చేశాడు. ఎందుకు పాస్టర్ గారు కావాలని గుడ్డివారిగా చేయాల్సిన విషయం ఏంటి? దేవుడేమన్నా పక్షపాత? నో. దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క ఉద్దేశంలో నువ్వు నేను ఉన్నాము కాబట్టి మనము రక్షించబడాలి అంటే వారు గుడ్డివారు కావాలి. వారు కనుక గుడ్డివారు కాలేదనుకో, సువార్త ఈరోజు నీ దగ్గరికి వచ్చేదా? నువ్వు రక్షించబడేవారివా చెప్పు నాకు.
వర్తమానం నువ్వు తెలుసుకునేవాడివా? నువ్వు గొర్రెపిల్ల భార్య అని చెప్పబడేవాడివా? హల్లెలూయా. వారి గుడ్డివారిగా చేయబడ్డారు కాబట్టి వర్తమానం మనల్ని దర్శించి ఉన్నది, మనకి నిత్య జీవం ఇవ్వటం జరిగి ఉన్నది. అందుకే 2 అర్ధవారాలున్నాయి. 70వ వారములో 2 అర్ధవారాలున్నాయి. మొదటి అర్ధవారం వాళ్ళు గుడ్డివారుగా చేయబడ్డారు, కానీ 2వ అర్ధవారంలో మాత్రము వాళ్ళ గుడ్డితనం తీసేయబడుతుంది. రెండు జన్మలున్నాయి. మొదటి జన్మ యేసును సిలువ వేసినది. కొత్త జన్మ, రెండవ జన్మ యేసును అంగీకరిస్తా ఉన్నది. 2 అర్ధవారాలు ఉన్నట్లుగానే 2 జన్మలున్నాయి. నీ ప్రకృతి సంబంధమైన జన్మ యేసును సిలువకు అప్పజెప్పినది, కానీ నీ ఆత్మ సంబంధమైన జన్మ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని హత్తుకునేలాగా చేసినది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు? చెవి గలవాడు ఈ సంగతులు వినును గాక, ఈ సంగతులు గ్రహించుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్త అన్యజనుల దగ్గర ఎలా మెస్సియా సూచన కనపరిచాడో, యూదుల దగ్గర కూడా మెస్సియా సూచన కనపరచడానికి ప్రవక్త వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ ప్రవక్త చూడండి, టికెట్ కూడా తీసుకున్నాడు వెళ్ళటానికి, ఎయిర్ప్లేన్ ఎక్కటానికి. హల్లెలూయా. కానీ కృప, అప్పుడే వెళ్ళినట్టయితే ఈరోజు నువ్వు నేను వచ్చే వాళ్ళమే కాదు. కానీ కృప నన్ను చూచింది కాబట్టి, నిన్ను చూచింది కాబట్టి ఇంకా సమయం రాలేదు, ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారని అక్కడికి వెళ్ళమని దేవుడి యొక్క కృప చెప్పి ఉన్నది. ఏమివ్వగలం ఆ కృపకి? ఆ కృప నిన్ను చూచి ఉన్నది, ఆ కృప నిన్ను రక్షించి ఉన్నది, నిన్ను పాపము నుండి బయటికి తీసుకొచ్చి ఉన్నది, వర్తమానము వెలుగు వైపుకి త్రిప్పి ఉన్నది. ఏమివ్వగలం ఆ కృపకి? నీ ఆస్తి అంత ఇచ్చినా తక్కువే, పేదలకు నీ ఆస్తి అంత ఇచ్చినా కానీ తక్కువే, కాల్చబడుటకు నీ శరీరం అప్పగించినా తక్కువే. ఆ కృప ముందు ఏది అంత తక్కువే. ఆ కృపే ప్రేమ ఉన్నది, ఆ ప్రేమే కృప ఉన్నది. కృప 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 అని అరుచుచు ఆ తలరాయి మన మధ్యకి వచ్చి ఉన్నది. ఈ రోజు అరిచే కొంతమంది కృప 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 అని అరిచే వాళ్ళు ఉన్నారా ఈరోజు? హల్లెలూయా. వారికే ఈ వర్తమానం, అందరికి వరకు కాదు. ఆయన భార్య ఎక్కడో ఉన్నది, కృప 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 అని అరిచి ఆయన భార్య ఎక్కడో ఉన్నది. జీవితాన్ని వాక్యానికి సమర్పించుకుని ఆయన భార్య ఎక్కడో ఉన్నది. ఆమెకే ఈ వాక్యము. ఆమె ఎక్కడున్నా గాని వాక్యం క్యాచ్ చేస్తుంది, ఎక్కడ ఉన్నా గాని ఈ వర్తమానము గ్రహిస్తుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ యూదులు ఆ కూటాలు చూసిన పిదప ఆ యూదులను సహోదరుడు ఆర్గన్ బ్రైట్ యొద్ద మేము కలిసిన పిదప లేవి వంశస్థుడొకడు, అతని పేరేంటండి? పెట్రస్. హల్లెలూయా. పెట్రస్ బైబుల్స్ అక్కడికి పంపించాడు. ఎక్కడికి? యూదుల దగ్గరికి. కొత్త నిబంధన బైబుల్స్ పంపించాడు. పంపింది ఎవరు? లేవి వంశస్థుడు. హల్లెలూయా. మరియు చెప్పెను,
ఈ యొక్క యూదులు వచ్చి ఉన్నారు అని చెప్పాడు. వాళ్ళు స్వదేశానికి వచ్చి ఉన్నారు అని చెప్పాను. ఇజ్రాయేల్ పెద్దలను కొందరిని పిలువుము. ఇజ్రాయేల్ పెద్దలు కొంతమందిని పిలువము. అలంకరణలో ఉన్న కొత్త బోధకులు కాదు, నవీన బోధకులు కాదు, పూర్వమున్న బోధకులు, ఇజ్రాయేల్ పెద్దలు. ఈరోజు నవీన బోధకుల దగ్గరికి లగెత్తుతున్న వారులారా జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. పురాతన మార్గాల గురించి చెప్పేవారు కావాలి. చెప్పాడా ఇర్మియా చెప్పాడా ఈ విషయాలు? మీరే చూడండి, చెప్పాడా లేదో ఇర్మియా గ్రంథం దానియేలుకు ముందు. హల్లెలూయా. మీరు ఈ విషయాలు ప్రేమిస్తారనుకుంటున్నాను. ఈ విషయాలు ఎంతమంది ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. మీరందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకుంటారా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఎందుకని పురాతన మార్గాల గురించి విచారించమంటున్నాడు? ఎందుకని పురాతన బోధ గురించి ఆలోచించమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. పురాతన దాని దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. యెహోవా వాక్ అది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే మాట అది. దేవుడే మాట్లాడుతున్నాడు. మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారణ చెయ్యండి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మదంటే ఏంటి? విశ్రాంతి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. నెమ్మది పరిశుద్ధాత్మ, విశ్రాంతి పరిశుద్ధాత్మ. మీకు కలగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పురాతన మార్గము దగ్గరికి వెళ్ళాలి. అంటే పురాతన బోధ దగ్గరికి వెళ్ళాలి. ఆది అపోస్తలుల వాక్యం ఎద్దకు వెళ్ళాలి. ప్రారంభంలో ఉన్న బోధ దగ్గరికి వెళ్ళాలి. ఆ పురాతన బోధ దగ్గరికి వెళ్ళకుండా నీకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో చెప్పు నాకు. కొన్ని సంఘాలకి పురాతన మార్గాలే తెలియవండి, అపోస్తలుల బోధే తెలియదండి, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. అసలు పురాతన మార్గాల గురించే తెలియకుండా మీకు నెమ్మది ఎలా కలుగుతుంది? వాక్యమే దేవుడు, వాక్యమే క్రీస్తు, వాక్యమే పరిశుద్ధాత్మ. ఆ వాక్యమే లేకుండా పరిశుద్ధాత్మ నువ్వెట్ట కలిగి ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్త అన్ని జనుల సంఘమైన మనలని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? పురాతన మార్గము దగ్గరికి తీసుకెళ్లాడు. ఎవరైనా ఇదిగో ఈ కాల ప్రవక్త, ఈ కాల ప్రవక్త ఇప్పుడున్న సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? పురాతన మార్గాలు. ఏంటది? పిల్లల యొక్క విశ్వాసాన్ని తండ్రుల వైపుకి తిప్పటం, ఆది అపోస్తలుల బోధ వైపుకి తిప్పటం. అది కాదా పురాతన మార్గం? హల్లెలూయా. మరి ఈ కాలంలో ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్పమంటావా? ప్రజలు సామాన్యులా? తెలివి గలవాళ్ళు. నేనంటల్లా, బైబిల్ చెప్తుంది. ఈ కాలంలో ప్రజలు తెలివి గలవాళ్ళు.
చాలా తెలివి గల వాళ్ళు. నలు దిశలు సంచరించినందున వాళ్ళకి తెలివి అధిక మగును. దానియేలు 12 చదువుకోండి. హల్లెలూయా. అవునా? దానియేలు 12 ఇంటికెళ్ళి చదువుకోండి. రిఫరెన్స్ కూడా చెప్పాడు కదా, అధ్యాయం కూడా చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ తెలివి గల ఈ జనుల దగ్గరికి పురాతన మార్గము గురించి చెప్పే ఒక ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్త యొక్క వర్తమానాన్ని నమ్మే ఒక గుంపు లెగిసిందే. ఆ గుంపే ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ గా పిలువబడతా ఉన్నది. అందరూ కాదు. ఎవరైతే పురాతన మార్గాల్లోకి వచ్చారో వారే ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్. హల్లెలూయా. వాళ్ళకే మెస్సియా సూచన. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎంతమంది ఇక్కడే ఉన్నారు? కొంచెం ముందుకు చూద్దామా? తెలియగల ఏమంటారో చూద్దామా? చూడండి, మీరే చూడండి. చదువమ్మా. ఇర్మియా గ్రంథమే 6వ అధ్యాయం. నెమ్మది కలుగును, అయితే వారు మేము అందులో నడుచుకొనమని. ఎందుకని? ఎందుకు ఈ కాలపు ప్రవక్త యొక్క వర్తమానంలో నడుచుకోమంటారు? ఈ కాల ప్రవక్త వర్తమానం జుట్టు కత్తిరిస్తే ఊరుకోడు. స్త్రీలు జుట్టు కత్తిరిస్తే ఊరుకోడు. హల్లెలూయా. కురుస బట్టలేస్తే ఊరుకోడు. ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళకి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అందుకే వాళ్ళు ఏమంటారు? మేము నడుచుకోమయ్యా ఆయన బోధలో. మేము నడుచుకోమయ్యా ఆయన బోధలో అంటారు వాళ్ళు. వాళ్ళు ఆల్ రైట్ ఒకదానికి లోనయ్యారు, ఒకదానికి ప్రభావితమయ్యారు. ఇప్పుడు అసలైన సత్యాన్ని తెచ్చినప్పుడు, అసలైన వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానికి లోబడే మనసు వాళ్ళకి లేదు. మరి చంపుకొని లోబడేది ఎవరు? ఉందా? ఇక్కడ ఒక ఎస్తేర్ ఉంది. ఆమె తన ఇష్టాన్ని కాదు, రాజు ఇష్టం ఏమైందా అని రాజు ఇష్టాన్ని ఎరిగి రాజు ఇష్ట ప్రకారముగా తన్ను తాను అలంకరించుకుంటుంది. ఉందా ఎస్తేరు? హల్లెలూయా. ఆమె లోక ప్రకారం డ్రెస్ చేయటల్లా, లోకము నడిచిన మార్గంలో నడవటల్లా. ఆమె ఎదురు చూస్తుంది. ఎవరి కొరకు ఎదురు చూస్తుందో తెలుసా? రాజు పంపించిన వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది. మన రాజు యేసుక్రీస్తు. మన రాజు యేసుక్రీస్తు అయితే ఆయన పంపిన వ్యక్తి మన కాల ప్రవక్త అయ్యాడు. ప్రవక్త యొక్క వర్తమానం కొరకు ఇక్కడున్న ఎస్తేరు ఎదురు చూస్తా ఉన్నది. ఆమె తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటంలా, మిగతా స్త్రీలందరూ తమ ఇష్ట ప్రకారంగా అలంకరించుకున్నారని ఎస్తేరు గ్రంథం చెలవిస్తుంది. మీరు కావాలంటే ఎస్తేరు గ్రంథం చదవండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎస్తేరు అయితే ఎటువంటి అలంకారం లేకుండా ఉన్నది. హేగే వెళ్ళి అడుగుతున్నాడు ఎస్తేరుని, అమ్మా నువ్వు ఎందుకు అలంకరించుకోకుండా ఉన్నావని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు అప్పుడు రిప్లై ఇస్తుంది, నేను యేసును ప్రేమిస్తున్నాను. యేసు అంటే నాకు అమితమైన ప్రాణము. యేసు లేనిదే నేను ఉండలేను. ఆ రాజుకి ఎటువంటి అలంకారం కావాలో చెప్పు, అది నేను అలంకరించుకోరే నేను రాజు దగ్గరికి వెళ్ళి నిలబడతాను అని ఎస్తేరు అన్నది. అక్కడ ఆ ఎస్తేరు నేడైతే ఇక్కడున్న ఈ ఎస్తేరు నిజ రూపము. నటించేవాళ్ళు కాదు, నటించేవాళ్ళు కాదు, వాక్యం కొరకు అర్పించుకునేవాళ్ళు, జీవితాలు త్యాగం చేసేవాళ్ళు. అక్కడ ఎస్తేరు తీర్మానం చూడండి, మీరే ఆశ్చర్యపోతారు.
ఎందుకమ్మా నువ్వు అలంకరించుకోకుండా ఉన్నావు అని అడుగుతున్నాడు. రాజుకి ఎటువంటి అలంకారం ఇష్టమో నాకు చెప్పు, నా ఇష్టం కాదు, రాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను పుట్టా. హల్లెలూయా. నా భర్త ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా ఈ లోకానికే. అది అందరిలో ఉండదు ఆ జీను, కొద్ది మందిలో, ఏర్పాటులో ఉన్న కొద్ది మందిలో. అవునా? వాళ్ళు ఏమంటున్నారు? మేము నడుచుకోం, మేము వినాం. ఇంకా కొంచెం ముందుకు చూద్దాం, ఆశ్చర్యపోతారు. మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయుటకు. హల్లెలూయా. దేవుడు కావలి వారిని ఉంచాడా? 7 కావలి వారిని పంపించాడు సంఘం గురించి భద్రత తీసుకోవటానికి, సంఘానికి వర్తమానం అందించటానికి. 7 నక్షత్రాలను పంపించాడు, 7 కావలి వారిని పంపించాడు నీ గురించి భద్రత వహించడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 7 బోరధ్వని ఊతున్నారు. పౌలు బోరధ్వని ఊదాడా? ఐరనస్ బోరధ్వని ఊదాడా? మార్టిన్ కొలంబా, లూథర్, వెస్లీ, విలియం మ్యారన్ బ్రదర్ బోరధ్వని ఊదారా? మీరు చూడండి, ప్రకటన 10:7 ఏంటి? 7వ దూత పలుకు దినములలో అతడు బోరధ్వని ఊదుచుండగా. మరి బోరధ్వని ఆ 7 ఊదారు కదండి, ఆ కావలి వారు బోరధ్వని ఇచ్చారా? ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు ఏమంటున్నారో చూడండి. అమ్మా, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను, ఆలకించండి. వారి చేయు బోరధ్వని వినబడతా ఉన్నది, అయితే మేము వినము అని. ఎంత ధైర్యం! వీళ్ళంతా ఎవరు? వస్తీలు. రాజు ఆజ్ఞాపించి 7 నపుంసకుల చేత వర్తమానం పంపిస్తే వస్తీ ఏం చేసింది? వినను. వింటానందా? వస్తీ ఎక్కడో ఉందనుకోవాక. ప్రైజ్ లార్డ్. ఆ పరిచర్య నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. ఎస్తేరు పరిచర్య నెరవేర్చే వాళ్ళు ఉన్నట్లయితే వస్తీ పరిచర్య కూడా నెరవేర్చే వాళ్ళు ఉండాలి కదా. ఈ వాక్యాన్ని రిజెక్ట్ చేసేవారు, ఈ వాక్యాన్ని త్రోసేసేవారు, ఆ బోరధుని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉండాలా వద్దా? నేను బైబిల్లోదే చెప్తున్నాను, నా సొంత మాటలు ఎక్కడా చెప్పట్లా. పాస్టర్ గారు నీ సొంత మాటలు అనేదన్నా తీసుకొని రాగలరా? ప్రైజ్ లార్డ్. బైబిల్లో ఉన్నదే అది. నువ్వు ఏదో ఒకటి ప్రతిబింబించాలి. వస్తీనైనా ప్రతిబింబించాలి, ఎస్తేరునైనా ప్రతిబింబించాలి. నీ జీవిత క్రియలను బట్టే నువ్వెవరివో క్రియలే సాక్ష్యం ఇస్తాయి అన్నాడు. కొంచెం ముందుకు చూద్దామా? మేము వినము అని వారు అనుచున్నారు. ఎందుకు యూదులతో మాట్లాడుతా అన్ని జనులు అంటున్నాడు? హల్లెలూయా. అన్యజనులారా వినుడే, సంగమా వారికి జరిగిన దానినే, ఇది ప్రవచనమై ఉన్నది. వారికి ఏమి జరిగిందో యూదులకు అక్కడ, ఇక్కడ అన్ని జనుల సంఘానికి కూడా అదే జరుగుతున్నది. అందుకే అన్ని జనుల సంగమా విను, అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకో, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకుండా ఉన్నారు, నా యొక్క వాక్యాలు ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి కోసం ఇక కీడు ఉన్నది. అంటే పాత్రలు ఉన్నాయి. కీడంటే ఏంటో తెలుసా? పాత్రలు, తెగుళ్ళు, శ్రమలు. హల్లెలూయా.
అంటే వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడు? వాక్యాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడు? శ్రమల్లోకి, తీర్పులోకి పంపిస్తున్నాడు. పెళ్లి వస్త్రం లేని ఆ స్నేహితుడిని ఎక్కడికి పంపించాడు? వెలుపటి చీకటిలో వాడి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలో ఇసిరి పడేయండి. మీరు కావాలంటే మొత్తం 22 చదవండి. 22లో చెప్పాడు యేసుక్రీస్తు ఉపమానం రెండవ రాకడ గురించి. హల్లెలూయా. సరే కొద్దామా? ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? అయ్యా నువ్వు లేనిది నేను ఉండలేనయ్యా, నీ వాక్యం లేనిది నేను ఉండలేనయ్యా. ఏదైనా ఒక చిన్న గుంపు ఇక్కడ అనగలుగుతా ఉన్నదా? లేవి పెట్రస్ బైబిల్ అక్కడికి పంపించాడు మరియు చెప్పాడు, ఈ యొక్క యూదులు వచ్చి ఉన్నారు చెప్పెను, ఇజ్రాయేల్ పెద్దలు కొందరిని పిలువుము, అలంకరణలో ఉన్న కొత్త బోధకులు అయిన రబ్బీలని కాదు. రబ్బీ అంటే బోధకుడు. ప్రెజెంట్ ఉన్న నవ అలంకరణలో ఉన్న నవీన బోధకులు కాదు. అయితే నిజమైన ఇజ్రాయేల్ పెద్దలను ఒక్కటిగా పిలిచి, మరియు మేము ఈ కొత్త నిబంధన చదివి ఉన్నాము మరియు మేము ఎరిగి ఉన్నాము, అభిషిక్తుడైన మెస్సియా వచ్చినప్పుడు సమరయలో ఉన్న ఆ స్త్రీకి, అంటే సమరయ స్త్రీకి వల్లే ఆయన ఈ కార్యాలన్నీ మాకు చెప్పుతాడు. ఏంటి అక్కడ జరిగింది? సమరయ స్త్రీ దగ్గర మెస్సియా సూచన. హల్లెలూయా. మరి తిరిగి మరలా ఆఖరి అర్ధవారంలో యూదుల దగ్గర తిరిగి మరలా మెస్సియా సూచన కనపరచబడుతుందా? పాస్టర్ గారు మనకే అనుకున్న పాస్టర్ గారు, మనకు మాత్రమే కాదు, వధువు ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత వారికి కూడా మెస్సియా సూచన. ఎవరికి? యూదులకి. వాళ్ళు మెస్సియాని గుర్తించేది అలాగే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దాం. ఈ పేరాత క్లోజ్ చేసేస్తానండి, జాగ్రత్తగా చూడాలి మీరు. ఇది కొంచెం పెద్ద పేర అన్నమాట. ఆ స్త్రీకి వలె ఆయన ఈ కార్యాలు మాకు కూడా చెప్పును. మా అభిషిక్తుడు ఎవరు? మా అభిషిక్తుడు, మా మెస్సియా, మా క్రీస్తు. ఈరోజు నువ్వు చెప్పగలవా ఆయన మా అభిషేక్తుడని? ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? ఈ మాట పలకాలంటే నీకు ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకుండా నీవు ఆయనని నీ సొంత అభిషేక్తుడుగా తీసుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషేక్తుడనేగా. యేసే క్రీస్తుని అంగీకరించాలంటే నీకు ప్రత్యక్షత కావాలా వద్దా? నీకు బయలుపాటు కావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. మా అభిషేక్తుడు, మా మెస్సియా ఒక ప్రవక్తగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన అభిషేక్తుడు దిగొచ్చాడా? మెస్సియా సూచన అన్ని జనులకి కనపరిచాడా? ఒక ప్రవక్తలో ఉండి. యూదులు ఎల్లప్పుడూ నమ్ముతారు దాన్ని. హల్లెలూయా. మరి నువ్వు నమ్మవా? ఇక్కడ నేను నమ్ముతాను ప్రభు అనే గుంపుందా? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన ఆ అభిషేక్తుడు లేదా మెస్సియా ఒక ప్రవక్తగా ఉండును అని మోషే చెప్పుట మేము ఎరిగి ఉన్నాము. మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను ఇజ్రాయెల్ మీలో నుండి పుట్టించును అనే. ఆయన అభిషేక్తుడై ఉన్నాడు, ఆయన మెస్సియా అయి ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. నా వంటి ఒక ప్రవక్తను. మీకు తెలుసా మోషే వంటి ఒక ప్రవక్త మన కాలంలో వచ్చాడని? ఎక్కడ చేయలేదో చెప్పండి. విలియం మ్యారీ బ్రనాం గారు మోషే పరిచర్య
ఎక్కడ చేయలేదో చెప్పండి నాకు. మోషేకి 2 సూచనలు ఇవ్వబడ్డాయా? ఇవ్వబడలేదా? మరి మన కాల ప్రవక్తకు కూడా 2 సూచనలు ఇవ్వబడ్డాయా? ఇవ్వబడలేదా? ఒకటి చేతి సూచన, అవునా, వ్యాధులు కనుక్కోవటం. రెండోది హృదయ రహస్యాలు, ఆలోచనలు ఎరగటం. ఏ మానవుడైనా పక్క మానవుడు ఆలోచనలు చెప్పగలడా? దేవుడు తప్ప ఏ వ్యక్తి చెప్పలేడు ఆ విషయాలు. మరి ఈ 2 సూచనలు మన కాల ప్రవక్తకి ఇవ్వబడ్డాయి కదా. ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు కదా, సగశాఖల నుండి బయటికి తీసుకొచ్చాడు కదా. ఎక్కడ మన కాల ప్రవక్త తప్పిపోయాడో చూపించండి. నో, మోషే వంటి ఒక ప్రవక్త మన కాలంలో వచ్చాడు. అందరూ జీర్ణించుకోలేకపోతున్నారా ఈ వర్తమానము ఎత్తబడే వధువుకి? హల్లెలూయా. మీకు తెలుసా, మన కాల ప్రవక్తలో మోషే ఒక ఆత్మే కాదు, ఏలియా ఒక ఆత్మే కాదు, క్రీస్తు ఆత్మ 3 కలిసి పనిచేశాయని. 3 కలిసి పనిచేశాయా? ఎస్, 3 కలిసి పనిచేశాయి. చెప్పలేదా? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చెబుతూ, మీకు అంగీకరించటకు మనసుంటే రాబోవు ఏలియా ఆత్మ మరలా పనిచేసినదా? మోషే ఆత్మ పనిచేసినదా? మన కాల ప్రవక్తలోనే క్రీస్తాత్మ పనిచేసినదా? ప్రైజ్ ది లార్డ్. 3 రెయిన్బోలు, 3 వర్షపు ధనస్సులు మరి ఒక బౌల్లోకి వస్తా ఉన్నాయి, ఒక పాత్రలోకి కుమ్మరించబడతా ఉన్నాయి. ఆ పాత్రే విలియం మ్యారియన్ బ్రదహాబు అయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. కొంచెం చూద్దామా వర్తమానం? జాగ్రత్తగా పట్టుకోండి సంగమా ఈ విషయాలు. మోషే వంటి ఒక ప్రవక్తను, హల్లెలూయా, ఇక్కడ అంటా ఉన్నాడు. అభిషక్తుడు మెస్సియా ఒక ప్రవక్తగా ఉండునని మోషే చెప్పటం మేము ఎరిగి ఉన్నాము. మరియు మీరు వారికి చెప్పిన ఎడల లేఖనాల ద్వారా వారికి చూపించినట్లయితే, ఎప్పుడైతే ఆ యొక్క భౌతిక సంబంధమైన ఇజ్రాయేల ప్రజలకి లేఖనాల ద్వారా చూపిస్తారో అప్పుడు వాళ్ళు మెస్సియాని గుర్తెరిగి ఆ వర్తమానం స్వీకరిస్తారు. అదే విధముగా లేఖనాల ద్వారాగా ఇటువైపు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలైన మనకి చూపించబడినప్పుడు ఇప్పుడు ఇటువైపు ఉన్న వధువు స్వీకరిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ నువ్వు ఏం చూస్తున్నావో తెలుసా? 7వ బోరా చూస్తున్నావు. 7వ బోర కింద 2 ప్రవక్తల యొక్క వర్తమానాన్ని చూస్తున్నావు. ఇటు 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువు యొక్క వర్తమానము చూస్తున్నావు. ప్రైజ్ లార్డ్. కొంచెం చూద్దామా? లేఖనాల ద్వారా వారికి చూపించినట్లయినా దానిని గురించి ఈ రాత్రి వర్తమానంలో ధ్యానిద్దాం. వారు అంధకారంలో ఉన్నారు, అన్యజనులు వచ్చులాగన వారి హృదయాలు త్రుంచివేయబడ్డాయి. అవునా అండి? యూదుల యొక్క హృదయాలు త్రుంచివేయబడ్డాయా? అన్ని జనులు రావటానికి, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు వాళ్ళు హృదయ కఠిన మనసు కొంచెం కలిగినదని చెప్పాడా? రోమీలకు రాసిన పత్రికలో చెప్పలా? వాక్యపక్షాన నిలబడండి. కావున అన్ని జనులకు సమాధాన పరుచులాగున మనకొక సమయము కలిగిను. అన్ని జనులకి సమాధాన పరచడానికి ఒక సమయం ఇవ్వబడినదా? ఒక కాలములు అర్ధకాలము వారికి ఉన్నట్టయితే మనకైతే 7 సంఘ కాలాలు ఇవ్వబడ్డాయి. వారికైతే ఒక కాలములు అంటే ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలాలంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, అంటే మొత్తం కలపండి వారికి 3.5 ఇవ్వబడ్డాయి, మనకి 7 సంకాలాలు ఇవ్వబడ్డాయి. ప్రైజ్ లార్డ్. అన్యజనులకు సమాధాన పరచులాగన మనకొక సమయము కలిగిను.
మనకొక సమయము కలిగెను, మరియు వారి హృదయములు కఠినపరచబడెను. సరిగ్గా యేసేపు కాలంలో సంభవించినట్లే, హల్లెలూయా, యేసేపు కాలంలో సంభవించినట్లే ఎట్లాగా అన్నలకి కఠిన మనసు కలిగినదో, తన తమ్ముడైన యేసేపును గోతిలో పడేశారో, ఏ విధముగా ఐగుప్తీలకు అమ్మవేశారో, మరి వారికి కొంచెం కఠిన మనసు కలిగినదో, అలాగే యేసుక్రీస్తు పట్ల కూడా జరిగినదా? హల్లెలూయా. మరి యేసేపు వెళ్ళి అన్ని జనుల్లో నుండి ఒక స్త్రీని వివాహం ఆడాడా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వచ్చి 7 సంఘకాలాలలో అన్ని జనుల్లో నుండి గొర్రెపిల్ల భార్యని ఆయన వివాహం ఆడుతున్నాడా? ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. మనకది యేసేపు స్టోరీ దేడైతే నిజ రూపం ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, వారి హృదయాల్లో కఠినపరచబడెను, సరిగ్గా యేసేపు కాలంలో సంభవించినట్లు. మరియు అటు పిమ్మట యూదులు తీసుకొని వచ్చి శ్రోతలలో నుండి వారిని పిలిచి, హల్లెలూయా, ఎక్కడి నుండి? ఒక గుంపు జనుల్లో నుండి యూదులను పిలిచే ఒక వర్తమానం. ఈ రోజు కూడా అన్య జనుల్లో ఉన్న వధువునే, ఆయా మత శాఖల్లో ఉన్న వధువునే పక్షిరాజు యొక్క స్వరము కేక పెట్టి పిలుస్తా ఉన్నదా? ఒక గుంపు జనుల్లో నుండి బయటికి లాగినదా? ఉన్నారా ఇక్కడ బయటికి లాగబడిన వారు? ఎవరు వారు? ఒక గుంపు జనుల్లో నుండి బయటికి లాగబడిన వారు ఎవరు? వారే వధువు అయ్యులారా, వారే గొర్రెపిల్ల భార్య అయ్యులారా, వారే ఎత్తబడే సంఘం అయ్యులదే. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అంటున్నాడు, శ్రోతలలో నుండి వారిని పిలిచి ఏ విధముగా అన్యజనులకు ఆత్మ ప్రేరేపణ ద్వారా మీరు చేసితిరో. అంటే ఏంటి? ఆత్మ ప్రేరేపణ ద్వారా చేయటం, పేరు పెట్టి పిలవటం, వాళ్ళకున్న వ్యాధులు చెప్పటం, వాళ్ళ ఆలోచనలు చెప్పటం. మరి శారా నవ్విన ఆలోచన చెప్పాడా? హల్లెలూయా. సమరయ స్త్రీ యొక్క దేవుడికి మహిమ కలుగునుగాక 5 పెనిమిటిలతో ఉన్నదని జీవిస్తుందని, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదని ఆలోచనలు చెప్పాడా అక్కడ? మరి మన కాల ప్రవక్త ఎక్కడ తప్పిపోయాడో చూపిండి నాకు. మెస్సియా సూచనలో. హల్లెలూయా. సంగమై విషయాలు మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడతారనుకుంటున్నాను. ఈ వాక్యానికి స్పందించి వాక్యము తరపున నిలబడతారనుకుంటున్నాను. పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. చాలా మంది మెస్సియా రాలేదనుకుంటున్నారు. ఆల్రైట్ మెస్సియా వచ్చాడు. హల్లెలూయా. పట్టుకోండి, జాగ్రత్తగా ఇది పట్టుకోండి. ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ ద్వారాగా మీరు చేయుదురు. మీటింగుల్లో పేరు పెట్టి పిలిచి వారిని గుర్తించి చెప్పుట. ఎలాగూ వారు చెప్పిరి, ఒకవేళ ఈ యేసు ఆయన అంటే మెస్సియా అభిషక్తుడు అయిన ఎడల, మరియు మీ వాక్యాలు నిజమైన ఎడల, మరప్పుడు ఆయన చనిపోలేదని, హల్లెలూయా, ఆయన జీవించుచున్నాడని, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని, ఆయన జీవించుచున్న ఎడల ఆయన తన శిష్యులలో ఉన్నాడని ప్రైజ్ ది లార్డ్ వాగ్దానం చేసి ఉన్నాడు. తన శిష్యులలో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు ఆయన ఒక ప్రవక్త యొక్క సూచన చేయుట మేము చూచిన ఎడల, అప్పుడు ఆయన అభిషక్తుడని, మెస్సియాని మేము నమ్ముతాము అంటున్నారు. ఎవరు? యూదులు. అవునా? ఎటువంటి ఒక పరిపూర్ణమైన కార్యం! హల్లెలూయా. మరి అన్య జనుల్లో అదేగా ఇటు జరుగుతా ఉన్నది.
ఆ యొక్క ఎత్తబాటుకు ముందు జరుగుతుంది అదే కదా. మెస్సియా సూచన ఇటు కనపరచబడతా ఉన్నది కదా. ఇప్పుడు అవతల వైపుకి వెళ్ళి యూదులకు కూడా చూపించాలనుకుంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. పరిపూర్ణమైన కార్యం ఖచ్చితంగా సరియే. అప్పుడు అది ఏం చేయును? నాయకులలో ఒకే దినమున ఒక దేశము జన్మించును. ఒకే దినములో ఒక దేశము పుట్టుట. యెషయా చెప్పాడా? దానియేలు చెప్పాడా? వారిలో ప్రతి ఒక్కరూ చెప్పెదరు, అది మాకు తెలియను. మరియు ఆ బోధకుడు రబ్బీ దానిని చెప్పిన ఎడల అది వారికి చాలును. ఒక రాజ్యం, దేశం ఒకే దినములో ఉద్భవించుట. ఇజ్రాయేలు ఒకే దినమున జన్మించును. హల్లెలూయా. ఇది జరగాలంటే ఇటు అన్ని జనుల్లో నుండి వధువు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మెస్సియా చూచినట్టు కనపరచబడాలంటే ఇటువైపు వెళ్ళితేనే కదా అటువైపు కనపరచబడేది. ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. చూడండి అమ్మా, నేను ముగిస్తాను. మరియు నేను ఆ మార్గంలో కైరో విమానాశ్రయంలో ఈజిప్టులో నన్ను పిలుచుటకు విమానాశ్రయంలో 15 లేక 20 నిమిషాలు ఉండగా, సమయం ఎంత ఉంది ఇంకా? ఎక్కటానికి 15 లేక 20 నిమిషాలు సమయం ఉన్నది. నేను నా చేతిలో టికెట్ అక్కడ నిలుచుకొని ఉన్నాను. ఆ టికెట్తో తీసుకొని ప్రవక్త తీసుకొని ఆ విమానాశ్రయంలో అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రజల వారు నన్ను విమానంలో ఎక్కించుటకు పిలవబోవుచున్నారు. మరియు నేను అదేమన్నాడమ్మా, సేవ మ్రానుతో చేయబడిన ఒక చిన్న ఏనుగు, ఆ ఏనుగు దంతముతో చేయబడిన దానిని చూస్తా ఉన్నాను. పేపర్ వైట్ గా, అంటే తెల్ల పేపర్ అన్నమాట, బల్లపై పెట్టుటకు నా స్నేహితుడు డాక్టర్ శ్యామ్ అదయ్యర్కు దానిని కొని పంపించదలిచితిని. మరియు నేను దాన్ని చూచుచుండగా మరి ఏదో నాతో పలికి చెప్పింది. ఏదో ఒక స్వరము ప్రవక్తతో పలికి చెప్పినది, ఇది ఇంకా సమయం కాదు, పాలస్తీనాకు ఇప్పుడు వెళ్ళవద్దు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రవక్త అనుకుంటున్నాడు, నేనేమి తలంచుచుంటిని అనగా, నేను పాలస్తీనాకు వెళ్ళాలని టికెట్ తీసుకున్నాను, విమానాశ్రయంలో ఉన్నాడు, 15 నిమిషాల్లో ట్రైన్ ఎక్కబోతా ఉన్నాడు. ఒక స్వరం వచ్చి ప్రవక్తతో చెప్పినది ఏమని? పాలస్తీనాకు వెళ్ళవద్దు. ఆ రోజే స్వరము ఆపకపోతే, ప్రవక్తని ఆ రోజే స్వరం ఆపకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళమా అండి? అసలు ఈ వర్తమానం మనం తెలుసుకునే వాళ్ళమా అండి? ప్రైజ్ లార్డ్. 1900 ఇది ఎప్పుడు చెప్తున్నాడు? 61 కదా. ప్రైజ్ లార్డ్. మరి ఆ టైంలోనే ఆపకపోతే పరిస్థితి ఏంటండి? కొంచెం ముందుకెళ్దాం, వెళ్దామా? చూద్దాం. హల్లెలూయా. నేనేమి తలంచుచుంటిననగా దానిని పాలస్తీనాకు పోవద్దను అనుటను నేనే అనుకున్నానా? ఈ మాట నా అంతట నేనే అనుకుంటున్నానా? మరియు నేను ముందుకు సాగాను. ప్రవక్త నేనే అనుకున్నానేమోలే, నోట్లో నేనే ఎల్లద్దులే అనుకున్నానేమోలే, ఆ స్వరం వినబడింది కదా నాలో నుంచే వచ్చిందేమోలే అనుకుంటున్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ముందుకు సాగుతా ఉన్నాడు. ఇది ఎలాగుందో తెలుసా? మీరు చూసారా? మీలో ఉన్నవాడు వర్తమానం ఎంతమంది చదివారు? శారిడాల్ ప్రాంతంలో నుండి ఆ మంచు తుఫాను వచ్చే ముందుగా ఆ యొక్క సుడిగాలిలో ఆ తుఫాను ఎక్కువైపోయింది. మరి ఆ కొండ దిగుతా ఉన్నాడు, ఆ పర్వతాన్ని దిగుతా ఉన్నాడు. మరి పైకి వెళ్తే మరణ నడక అంటున్నాడు. ఇక పైకి వెళ్లకుండా ఏదైనా కింద దేన్నైనా ఆశ్రయించాలని, దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నాడు. పరుగున వస్తా ఉన్నాడు. ఒక స్వరం వినబడతా ఉన్నది, నువ్వెక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళు. ఆ పెనుగాలి, భయంకరమైన గాలిలో ఆ శబ్దం వినబడతా ఉన్నది. ప్రవక్త వినిపించుకోకుండా ముందుకెళ్తా ఉన్నాడు. మరలా స్వరం వచ్చినది. మరలా వినిపించుకోకుండా వెళ్తా ఉన్నాడు. మరలా స్వరం వచ్చినది.
అప్పుడు నిదానించి దానిని అబ్జర్వేషన్ చేశాడు. మొట్టమొదటి నుండి ఏ స్వరం అయితే ప్రవక్తతో మాట్లాడుతా ఉన్నదో అదే స్వరము తుఫాన్లో కూడా ప్రవక్తతో మాట్లాడుతా ఉన్నదే. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళారే. ఆ స్వరానికి లోబడి ప్రవక్త అంటున్నాడు అదొక మరణ నడక అంటున్నాడు. పైకెక్కటం అంటే మరి తుఫానికి ఎదురెళ్ళటం అంటే మరణం కాక ఏంటండి? మరణం కాక ఏంటో చెప్పండి. భయంకరమైన తుఫాను, గాలులు ఇసురిసురు కొడతా ఉన్నాయి. భయంకరమైన తుఫాను స్టార్ట్ అయిపోయి ఉన్నది. మరి అది మీలో ఉన్నవాడు వర్తమానం అందరూ చదవండి, చాలా ఇంపార్టెంట్ వర్తమానం అది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాంటిది ప్రవక్త వెళ్తా ఉన్నాడు, పైకి వెళ్తా ఉన్నాడు. అదొక మరణ నడక అని వెళ్తున్నాడు దేవుడు వాక్యానికి లోబడి. అది విధేయుడు అవటం అంటే, అది వాక్యానికి విధేయుడు అవటం అంటే. నీ మనసు ఉపయోగించడానికి లేదు ఎక్కడ, అంత ఆయన మనసే, అంత ఆయన ఆలోచనే. నీ ఆలోచన ఎక్కడైతే ఉపయోగిస్తావో అక్కడ విఫలము జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన మీద ఆధారపడటమే. ఎప్పుడైతే ప్రవక్త ఆయన ఆలోచన తీసుకొని పైకి వెళ్తా ఉన్నాడో, ప్రవక్త ఇలా అంటున్నాడు ఇది నా మరణ నడక, నేను చనిపోబోతున్నానని అంటున్నాడు. ఇక వెళ్ళాడు. తుఫాను ఎక్కువైపోయింది, భయంకరమైన గాలులు వీస్తా ఉన్నాయి, భయంకరమైన వర్షం పడతా ఉన్నది. ఇక వెళ్ళి అక్కడ ఆ చెట్టుకి ఆనుకొని గడగడ వణుకుతా అక్కడే చెట్టుకు ఆనుకొని ఉన్నాడు. ఆ తుపాకీని అలాగ పట్టుకొని అంటున్నప్పుడు ఒక స్వరం వినబడింది. తుఫాను ఏ దిశలో నుండి వస్తుందో ఆ దిశ వైపుకి లేచి నిలబడి దానితో మాట్లాడు. ఏమిచ్చాడు అక్కడ? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలకబడిన బాట పరిచర్య, మూడో ఈడ్పు పరిచర్య. ఇక తుఫానుతో మాట్లాడాడు. ఏ దిశ నుండి వస్తుందో ఆ దిశ వైపుకి తిరిగి తుఫానుతో మాట్లాడగలే. ఒక్కసారి తుఫాను అణిగిపోయింది, నిర్మలమైపోయినదే. సముద్రం మీద యేసు ఏ విధముగా శిష్యులతో వస్తున్నాడో, శిష్యులందరూ వెళ్ళి మేము నశించైపోతున్నాం ప్రభువా లే అని లేపినప్పుడు ఆ సరస్సు మీద ఉన్న తుఫాన్ని గద్దించగలే. అది ఎలాగ నిర్మలమైనదో అదే యేసు మన కాల ప్రవక్తలో ఉండి ఆ తుఫాన్ని గద్దించినప్పుడు అది నిర్మలమైపోయినదే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంకా జీవముతో ఉన్న దేవుడా, ఆయన సజీవుడై ఉన్న యేసు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నేను ముగిస్తూ పోతున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఏదో చెప్పాను, ఇది సమయం కాదు, నువ్వు వెళ్ళొద్దు, ఇది సమయం కాదు అని. మరప్పుడు నేను విమానాశ్రయము వెనుకకు వెళ్ళి దేవుని తట్టు నా తలను పైకెత్తి నేను చెప్పుకొంటిని, దేవా నాతో మాట్లాడుచున్నది నీవేనా? ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడు. విమానాశ్రయం వెనక్కి వెళ్ళి తల పైకెత్తి, దేవా నాతో మాట్లాడుచున్నది అది నీవేనా? మరి ఆయన దేవుడు చెప్పాడు ఆ సమయంలో, ఇది సమయము కాదు, పాలస్తీనాకు దూరముగా ఉండుము, ఇది ఆ వేళ కాదు, ఇప్పుడు వెళ్ళే టైము ఇది కాదు. అప్పుడు నేను నా ప్రయాణ టికెట్ను మార్చుకొని అక్కడ నుండి రోముకు పోయి పోర్చుగీసులోని అదే ఊరండి లిస్బన్ కు తిరిగి వచ్చి అక్కడ నుండి అమెరికాకు తిరిగి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? మరి ప్రవక్త ఆ రోజు ఒక స్వరం ఆపి ఉన్నది, ఎలనీయకుండా. ఆ రోజే వెళ్ళి ఉన్నట్టయితే ఈ రోజు మనకు రక్షణే లేదు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను నన్ను చూసి ఉన్నాడు, అందుకే ఆ స్వరము ప్రవక్తను ఆపి అన్య దేశానికి మరలా పంపించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం 157వ పేరా చూసుకుందామండి. మనమందరం లేచి నిలబడదాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.